హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ వీడియో వచ్చి నిన్న నైట్ మటన్ కర్రీ చేశానండి. చాలా సింపుల్గా టేస్టీగా టమాటా వేసి ఆనియన్ వేసి చాలా బాగా చేశానండి. చాలా బాగా వచ్చింది. చక్కగా స్పైసీ లేకుండా పిల్లలు కూడా తినేలాగా ప్రిపేర్ చేశాను. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఈ మటన్ కర్రీని ఒక 10 మినిట్స్లో కుక్కర్లో అయితే ప్రిపేర్ చేశానండి. చాలా సింపుల్గా. ఇక్కడ నేనైతే మటన్ అయితే తీసుకున్నాను. దీన్ని అయితే నీట్గా ఒక 3-4 టైమ్స్ అయితే నీట్గా క్లీన్ చేసేసుకోవాలండి. ఇక్కడ నేను ఆల్రెడీ ఒక 3-4 టైమ్స్ అయితే నీట్గా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. చూసారండి, చక్కగా చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి మనం. ఒక 5 టైమ్స్ అయినా 4 టైమ్స్ అయినా కూడా. దీంట్లోకి కర్రీ కోసం వచ్చి నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టానండి. తర్వాత ఒక 2 టమాటాలు తీసుకున్నాను. టమాటా అంటే ఇష్టం లేని వాళ్ళు అయితే ఓన్లీ ఆనియన్స్తో కూడా చేసుకోవచ్చు. కానీ టమాటా కూడా వేసుకుంటే మనకి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి, మటన్ కర్రీ. తర్వాత వచ్చి ఒక 2 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి. కర్రీ ప్రాసెస్ అనేది చూద్దాం మనం. ఇక్కడైతే కుక్కర్ పెట్టాను. కుక్కర్ పెట్టేసి దాంట్లో ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం దీంట్లో కట్ చేసుకున్న ఉల్లిపాయలు అనేది దీంట్లో వేసేసుకోవాలండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవి మనకి కొద్దిగా ఫ్రై అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి హై ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ తొందరగా అయిపోవాలి అనుకుంటే కుక్కర్లో కాబట్టి మనకి చాలా తొందరగానే అయిపోతుందండి. నెక్స్ట్ వచ్చి దీంట్లో నేను టేస్ట్కి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, ఒక స్పూన్ కానీ హాఫ్ స్పూన్ కానీ పసుపు అయితే యాడ్ చేశాను. మనకి ఇక్కడ ఆనియన్స్ అనేది కొంచెం మగ్గిన తర్వాత టమాటాలు కూడా వేసేసుకోవాలండి. ఇక్కడ ఒక 2 టమాటాలు అయితే చిన్న టమాటాలు 2 టమాటాలు తీసుకున్నాను. వాటిని అయితే చిన్నగా కట్ చేసుకుంటే కొంచెం తొందరగా మగ్గిపోతుంది కదండి. టమాటా కూడా వేసేసిన తర్వాత ఒక్కసారి ఆయిల్ అనేది మనం కలుపుకుంటే ఇక్కడ టమాటా, ఉల్లిపాయ 2 కూడా చక్కగా మగ్గిపోతాయండి చాలా తొందరగానే. తర్వాత నెక్స్ట్ వచ్చి వెల్లుల్లిపాయ, జీలకర్ర, అల్లం మిక్సీ పట్టేశాను. లేదంటే మీరు రోల్లో దంచుకున్నా పర్లేదు. నేనైతే మిక్సీ పట్టేసుకున్నానండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టేశాను. అది కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇంకా తర్వాత నెక్స్ట్ వచ్చి మనం క్లీన్ చేసుకున్న మటన్ అనేది దీంట్లో వేసేసుకోవాలండి. ఇక్కడ మనకి మటన్ అనేది కొంచెం వాటర్ అనేది ఇంకిపోయేంత వరకు పచ్చివాసన పోయేదాకా నూనెలో చక్కగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఈ మటన్ అనేది ఒక 3 మినిట్స్ కానీ 4 మినిట్స్ కానీ మనం మీడియం సైజులో కానీ సిమ్లీలో కానీ పెట్టుకొని మూత పెట్టేసుకుంటే మనకి మటన్ కూడా చక్కగా మగ్గిపోతుంది. చూసారండి, దాంట్లో ఉన్న వాటర్ అనేది దగ్గరగా వచ్చేంత వరకు కూడా మనం మటన్ అనేది మగ్గబెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ దీంట్లో వచ్చి నేను ఒక 2 స్పూన్ల దాకా కారము, ఒక 2 స్పూన్ల ధనియాల పొడి వేసాను. జీలకర్ర పొడి అనేది వేయలేదండి, ఎందుకంటే ఆల్రెడీ జీలకర్ర నేను మిక్సీ పట్టి వేసుకున్నాను కాబట్టి ఇక్కడ జీలకర్ర పొడి అనేది యాడ్ చేయలేదు. కారం కొంచెం ఎక్కువ తినే వాళ్ళు అయితే ఇంకో స్పూన్ ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. కానీ నేనైతే మనం తీసుకున్న ఈ మటన్కి 2 స్పూన్ల కారం కరెక్ట్గా సరిపోతుందండి. ఇంకా ఎక్కువ స్పైసీ అంటే కొంచెం కారం అంటే ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళైతే ఇంకో స్పూన్ ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ కారం వేసిన తర్వాత ఆ కారం, ధనియాల పొడి కర్రీకి అంతా బాగా కలిసేంత వరకు కూడా కలుపుకొని మనం ఒక 2 మినిట్స్, ఎందుకంటే మసాలా కారం అంతా కూడా మనకి మటన్కి కలవాలి కాబట్టి. తర్వాత నెక్స్ట్ వచ్చి దీంట్లోకి ఒక గ్లాసున్నర లేదా ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి. వాటర్ వేసుకున్న తర్వాత మనం కుక్కర్ విజిల్ పెట్టేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూసారండి, నేనైతే ఒక 6 విజిల్స్ లేదా 7 విజిల్స్, అంటే మనం మటను మనకి మెత్తగా ఉడకాలి అనుకుంటే ఒక 7-8 విజిల్స్ వేయించుకుంటే మనకి పిల్లలకు కూడా గట్టిగా ఉండకుండా చాలా మెత్తగా ఉంటుందండి. తినడానికి పిల్లలకు కూడా బాగుంటుంది. ఇంకా లాస్ట్న ఫైనల్ అండి, మనం కుక్కర్ మూత తీసేసుకున్న తర్వాత ఒక్కసారి సిమ్లీలో పెట్టుకొని మనం ముందుగా కొత్తిమీర ఏమీ వేయలేదు కాబట్టి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి ఒక 2 మినిట్స్ లేదా 1 మినిట్ ఉంచుకొని ఇంకా దింపేసుకుంటే మనకి కర్రీ అనేది అయిపోతుంది. చూసారండి, చక్కగా మటన్ కర్రీ మనకి తొందరగా అయిపోతుందండి కుక్కర్లోను. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చక్కగా నాకైతే అన్నీ క్లారిటీగా కరెక్ట్గా సరిపోయినాయండి. రైస్లోకి కానీ చపాతీలోకి కానీ మనకి కర్రీ చాలా బాగుంటుంది. గ్రేవీ కూడా చాలా బాగా వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.